ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: నేను ఆత్మజ్ఞుని కాననే భావమే ఆత్మానుభవానికి అడ్డం. అనుభవానికి అడ్డు. అసలు ఆత్మ అనుభవం అయ్యే ఉంది, అనుభవించవలసిందే లేదు అని అంటున్నారు. నేను ఆత్మడను కాదు అనే భావన ఆత్మానుభవానికి అడ్డు. ఒకటి, నీవు తెలుసుకోవడం వేరు, నీకు తెలియబడటం వేరు. తెలుసుకుంటే వ్యక్తి ఉంటాడు, జీవుడు ఉంటాడు, అహంకారం ఉంటుంది. తెలియబడినప్పుడు అక్కడ వ్యక్తి అణిగిపోతాడు. తెలుసుకోవడంలో క్రియ ఉంది, తెలియబడ్డంలో క్రియ లేదు. అది తెలుసుకోవడానికి అక్కడ మనము బుద్ధి ఉపయోగించాలి. తెలియబడటానికి అక్కడ బుద్ధే అక్కర్లేదు, అది తెలియబడింది. నీ స్వరూపము నీవు తెలుసుకునేది కాదు, అది తెలియబడుతుంది. అది తెలియబడినప్పుడు అక్కడ ఎవరు ఏమీ మాట్లాడరు. అది తెలుసుకున్నారనుకోండి, నీవు మాట్లాడతావు. తెలియబడితే అది ఆనందము, తెలుసుకుంటే అది దుఃఖము. అలవాటు ప్రకారము తనను తాను తెలుసుకోవాలి అన్న దాంట్లో అక్కడ వ్యక్తిత్వం యొక్క ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. అది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. అందుకే దీనిని మాయ అన్నారు. ఇటువంటి క్రీడ ఎప్పుడు ఆగిపోతుంది అని అంటే, వ్యక్తి ఆగిపోయినప్పుడు అక్కడ క్రీడ అనేది ఆగుతుంది. వ్యక్తి ఎప్పుడు ఆగుతాడు అంటే, వ్యక్తి ఏ మూలం నుంచి ప్రకటితం అవుతున్నాడో ఆ మూలంతో పరిపూర్ణమైన అనుసంధానం చెంది ఉంటాడు అంటాడు భగవాన్. భగవాన్ని ఒకసారి శిష్యుడు అడిగారు, సాక్షాత్కారానికి బాట కష్టమా లేకపోతే తేలిక అని అడిగినప్పుడు, అది రెండూ కాదు అన్నారు. అదేమిటి అని అడిగితే, ఎందుకంటే బాట లేదు కనుక. మరైతే గమ్యం చేరేది ఎలాగా అని అడిగినప్పుడు, అంటే గమ్యాన్ని చేరడం అనేది లేదు, ఆ ప్రయాణాన్ని ఆపు, అక్కడికి చేరిపోతావు అన్నారు. అంటే మనోశరీరాలతో ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచం వాస్తవం అని అనుకుంటున్నావు, అది నీవు ఆపమంటున్నారు. మనం ముక్తిని కోరుకుంటున్నామంటేనే మనం అప్పటికే బందీలమై ఉన్నామని అర్థం. అసలు మనం దేనికి బందీలము అని, అంటే దేనికి మనం బందీలము అని తెలిస్తే అక్కడ ముక్తి గురించి మనకు తెలుస్తుంది. అది తెలుసుకోవడానికి భగవాను సులువైన మార్గము, విచారణ మార్గం చెప్పారు. మనం లౌకిక విషయాల్లో మనం సాధారణంగా అక్కడ మనము విచారణ చేసుకుంటూ ఉంటాం. కానీ అవసరమైన ఆధ్యాత్మిక సాధనలో మాత్రము దాన్ని వదులుతాము. విచారణ ద్వారా మన మనస్సు స్వరూపం మనకు తెలుస్తుంది. అసలు ఉనికి లేని అహంభావన మనని బంధించి ఉంచిందని అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఆత్మనన్న సత్యానికి బదులు దేహాన్ని అన్న అహంభావన చేరటమే మన బందీకి కారణమని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆత్మభావనతో అనంతంగా ఉండాల్సిన అహం నామరూప భావన వల్ల పరిధి ఏర్పరచుకొని అహంకారంగా అది మారుతూ ఉంది. అదే మన ఆత్మజ్ఞానానికి అడ్డుగా ఉంది. ముక్తస్థితి నిరంతరం మనలో ఉన్నదేనని, కొత్తగా వచ్చేది కాదని మన గురువుగారు చెప్తుంటారు. ముక్తి కొత్తగా వచ్చి చేరేది కాదు. భగవాన్ చూపిన విచారణ మార్గం కూడా మనం కొత్తగా నేర్చుకోవాల్సింది కాదు. అది మనసుకు ఉన్న గుణమే. మనలో గమనింపు అనే లక్షణంగా విచారణ నిరంతరం సాగుతూనే ఉంది. దాన్ని గుర్తిస్తే చాలు. మనలో ఉనికి ఆత్మగాను, దాని గమనింపు గుణమే విచారణగాను అక్కడ ఉంది. ఈ రెండిటిని మనం కొత్తగా సాధించాల్సిన అవసరం లేదు. అది తెలుసుకుంటే చాలు. మనం నిత్యం ఆనంద స్వరూపులుగా ఉండాలి అనుకుంటూ బాహ్య వస్తువుల నుండి సంతోషం లభిస్తుందన్న భ్రమలో మన ఆనందాన్ని మనము దూరం చేసుకుంటున్నాము. మన సంతోషాన్ని, బాధను పట్టించుకుంటున్నాం, కానీ వాటిని అనుభవించేది ఎవడని అక్కడ మనము విచారణ చేయట్లేదు.
అంటే భవంతిలో ఉన్నానని చెప్పినా, గుడిసెలో ఉన్నానని చెప్పినా వాటితో సంబంధం లేని నువ్వు ఒకటి ఉన్నావు కదా. ఆ ఉన్నదేదో అక్కడ విచారించు. అలాగే సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా వాటితో నిమిత్తం లేని నీ స్వరూపం ఒకటి ఉంది కదా. అది ఏదో, దాని సంగతి ఏదో నువ్వు విచారించు. మనం ఉంటున్నట్లు మనకు తెలుస్తుంది. ఆ తెలిసేది ఏమిటో, అది ఎక్కడి నుంచి వస్తూ ఉందో, అది ఎలా ఉందో అది మనకు తెలియట్లేదు. మనకి మనం అని దేహంగానే తెలుసుకుంటున్నాము. ఈ దేహంతో సంబంధం లేకుండా కూడా తెలిసే ఉనికి ఒకటి మనలో ఉంది. దాన్ని తెలుసుకోవడమే మన ముందున్న గమ్యము. ఆ తెలిసేదాన్నే మనము నేను నేను అంటున్నది. అంటే నిన్ను నువ్వు మాత్రమే నిరంతరం అంటుపెట్టుకొని నువ్వు ఉంటున్నావు. అంతకు మించి నీ శరీరంతో సహా ఏది నిరంతరము నిన్ను అంటిపెట్టుకొని ఉండట్లేదు. అంటే శిశువుగా ఉన్నప్పుడు దేహము, బాల్యంలో ఉన్నప్పుడు దేహము, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేహము, అలా వేరువేరుగా ఈ దశలన్నీ మారిపోతూనే ఉన్నాయి. కాబట్టి మనము ఈ ప్రపంచానికి తగిన ప్రాధాన్యత మాత్రమే ఇస్తూ దానితో గల తాదాత్మ్యం తగ్గించుకుంటూ ఉంటేనక బాహ్యస్మృతి తగ్గి మన నిజమైన ఒక ఉనికి ఏమిటో మనకక్కడ తెలిసిపోతుంది. అంటే మన మనసు కదలికలను శ్రద్ధగా చూడటమే అక్కడ విచారణ. అది అప్రయత్నంగా సాగాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నపూర్వకంగా చేసే పనిలో అక్కడ ఏమైపోతుంది, అక్కడ వ్యక్తిత్వము నిలబడుతూ ఉంటుంది. అంటే అప్రయత్నంగా సహజంగా జరుగుతూ ఉండాలన్నమాట. దీనినే అంటే ఆధ్యాత్మిక సాధనలో సంకల్పం గట్టిగా ఉండాలని, కానీ అక్కడ సాధన మటుకు కఠినంగా ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. వినపడుతుంది గురుగారు. మొన్న యూట్యూబ్ లో ఒకళ్ళు కామెంట్ చేశారు, గురుగారు నీకు లేదని. అంటే అన్నాను, ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, యూ హ్యావ్ టు మేనేజ్ అన్న అంతే. స్పష్టత, క్లారిటీ అనేది ఉంటుందో లేదో వినే వాళ్ళకి తెలుస్తుంది. అవును గురుగారు. సో ఈ మైక్రోఫోన్ ని అట్లా పట్టుకుంటే బాగా కనపడుతుందేమో. గురుగారు, అంటే మీది బహుశా యాక్చువల్గా మీరు అన్నట్లు ఇందాక ఫోన్ని క్లియర్గా ఇంకా క్లియర్గా రావాలంటే కొంచెం మీరు దగ్గరగా పెట్టుకున్నారంటే క్లియర్గా ఉండొచ్చేమో బహుశా వాయిస్. మాట బాగానే ఉంది, క్లియర్గా ఉంది గురుగారు. మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతోంది వాయిస్. ఇది పట్టుకోవటమే ఉత్తమం అనుకుంటున్నా. అవును గురుగారు. అంటే నోటికి దగ్గరగా పెట్టుకున్నప్పుడు మరి నీకు ఇష్టం లేకపోయినా మాటలు వెళ్ళిపోతాయి. అవును గురుగారు. అంటే సత్సంగంలో ఉండేటప్పుడు క్లియర్ గా అర్థమవుతుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మీరు చెప్పేది ఏమని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ క్లారిటీ, ఎందుకంటే యూట్యూబ్ లో ఎందరో వింటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది గురుగారు మీరు అన్నట్లు. ఉగామికి మాట్లాడుతుంటే కొన్ని మాట్లాడకపోయినా నీకు అర్థమవుతుంది. కరెక్ట్ మీరు అనేది. ఎందుకని? కాన్స్టెంట్ అసోసియేషన్ వల్ల. అవును గురుగారు. ఎవరు రాలేదా? వచ్చారు గురుగారు. నాకు కనపడలేదు, ఒక్కలేదా? ఓకే సరే, మొదలు పెట్టామా? గురుగారు, నేను ఆత్మజ్ఞుణ్ణి కానని భావమే ఆత్మానుభవానికి అడ్డము. ఈ మాట ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే వీడు దేహాత్మ బుద్ధితో ఉండడం వల్ల నేనంటే దేహమే అని ప్రత్యక్షంగా అంటే చూసినప్పటి నుంచి దేహమే కనబడతా ఉంది కాబట్టి వాడి కళ్ళకి, అందుకు నాకు ఆత్మ అనుభవం కాలేదు అనొక భావన అనుకుంటున్నాడు గురువు. ఆత్మబుద్ధి అనేది జనించాలి.
అక్కడ ఇబ్బంది లేదు. ఉమ్, నాకు ఆత్మ ప్రకాశం కావటం లేదు అని అనుకోవటానికి కారణం ఏంటి? ఆత్మ అంటే ఏంటో తెలియదు. అవును గురుగారు. ఉమ్, ఉమ్, అమ్మా, అవును గురుగారు. ఉమ్, ఎందుకు తెలియదు అంటే అమ్మా, ఈ తత్వమసి వాక్యము ఉన్నది అదేను, నీవే అది అనేటువంటి సూచనలు చెయ్యటం వల్ల ఉమ్, నాకు ఆత్మ తెలియటం లేదనేటువంటి స్థితి ఉన్నది. ఉమ్. అమ్మా, వినపడుతుందా? వినపడుతుంది గురుగారు. ఉమ్, అంటే మహర్షి ఏమని చెబుతున్నారు? యు ఆర్ దట్, నీవే అది, ఆ, నీవే ఆత్మవి, ఆ, నీవే జ్ఞానానివి. అందుకని ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏమిటి? అవును, నాకు ఆత్మ తెలియటం లేదు. అవును గురుగారు. ఉమ్. అంటే ఆ, స్వతహాగా ఏ- ఏ, నాకు తెలియకపోయినా కూడా మీరు అన్నట్లు ఇతరుల యొక్క బుక్కులలో కానీ లేకపోతే ఇతరుల యొక్క నువ్వు ఆత్మవి అన్నప్పుడు వాళ్ళ అమ్మా, అభిప్రాయాలను తీసుకుని నా నెత్తిపైన రుద్దుకు ఎవరు? అభిప్రాయం ఆ, భవిష్యత్తు వాక్యం కరెక్టే, వాక్యం కూడా ఉమ్, నీవే అది, ఉమ్, తత్వ వాక్యం అవన్నీ బాగానే ఉన్నాయి. ఉమ్. అదే నేనైనప్పుడు నాకెందుకు? నాకెందుకు తెలియదు ఉమ్, ఉమ్, అనేటువంటి భావన తలెత్తింది. ఉమ్, అంటే దానివల్ల మనం ఎట్లా తీసుకోవాలి? అటువంటి భావన తల ఎత్తకపోతే నువ్వు అదేనని చెప్పటం బట్టి భావ శూన్యము ఉమ్. సద్భావ సుస్థితి. గురుగారు. ఉమ్. ఇంకో విషయం ఏంటంటే, అంటే ఆ భావన కూడా అడ్డమని. ఎందుకని నాకు తెలియటం లేదనే భావన ఉమ్, ఉమ్, కాదు. ఉమ్, నీ ఏ ఆలోచన వచ్చినా అది అడ్డే, ఉమ్, ఏ భావన వచ్చినా అది అడ్డే. ఉమ్. ఇప్పుడు అడ్డు అవును, అనే పదం అవును గురుగారు. ఉమ్, నీవుగా ఆత్మగా ఉన్న స్థితిని నీవు గ్రహించకుండా దేహాత్మ బుద్ధితో వేరు అనుకుంటున్నావు కాబట్టి ఉమ్, చెప్పాల్సి వచ్చింది. ఉమ్. గురుగారు. ఉమ్. మళ్ళీ చదువు మెల్లిగా. అంటే నీవు గ్రహించకుండా అంటే వీడు గ్రహించలేడు కదా, అక్కడ తెలుసుకోలేడు కదా మరి. తెలియదుగా. ఆ ఉమ్, నీవే బంగారానివి అని ఒక ఆవరణకి చెబుతున్నారు. ఉమ్, ఆభరణం అంటుంది నాకు ఆకారం తెలుసు, బంగారం తెలియదు అంటుంది. ఆ స్థితి ఇక్కడ కూడా. ఉమ్, నాకు ఈ దేహము, సంసారము, మనస్సు, ఇంద్రియాదులు, వ్యక్తిత్వం ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. ఉమ్, కానీ ఆత్మ అని అంటున్నవే, ఆత్మ అంటే ఏమిటో నాకు తెలియదు. ఉమ్, తెలియదే కాదు, నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. ఉమ్. అవును గురుగారు. ఏమ్మా, అవును గురుగారు. ఉమ్, ఈ సమస్య ఎందుకు వచ్చింది? వ్యక్తిత్వంతో ఆత్మని మహర్షులు, శంకరులు తెలుసుకున్నారు అనే దృష్టికోణంలో చూస్తాడు. ఉమ్, ఉమ్. గురుగారు. అందుకని నాకు అవును. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు మహర్షి దగ్గరికి ఉమ్, దేశ విదేశాల నుంచి చాలా మంది వచ్చారు. ఉమ్, నీవే ఆత్మవి, నీవే ఆత్మ అంటూ ఒక రికార్డు పెడుతూ పోయినాడు అందరి దగ్గర. ఉమ్, వాళ్ళు ఇమీడియట్ గా అంటారు, నాకు తెలియటం లేదు, నాకు తెలియటం లేదు అంటారు. ఉమ్, పోనీ అప్పుడైనా మహర్షి క్లారిటీ ఇవ్వాలి అక్కడ. ఉమ్, నీవు వ్యక్తిత్వంతో తెలుసుకుందాం అని అనుకుంటున్నావు, అసలు నువ్వు వ్యక్తివేనా, నువ్వు ఉన్నావా ఉమ్, విచారం చేయని చివరికి విచారానికి వెళ్తుంది అది. ఉమ్. అబ్బా, గురుగారు. ఉమ్, అర్థమైంది. ఉమ్, ఎందుకు తెలియటం లేదు?
ఆలోచన అట్ట, దేహాత్మ బుద్ధి అట్ట, తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకుని నేనంటే ఈ దేహము అనే స్థితి ఒకటి ఏర్పడబట్టి నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావా? హ్మ్. సో ఇటువంటి చర్చకి అవకాశం ఉంది. హ్మ్. నిద్రపోతున్నావు, హ్మ్. పోతుంటే నీకు మరి దేహము సంసారం జగత్తు లేదుగా. అవును గురువుగారు. హ్మ్. హ్మ్. ఆ ఉన్నది అని ఎంత చెప్పినా హ్మ్. నాకు నిద్రలోనూ తెలియటంలే, జాగ్రత్తలోనూ తెలియటంలే. సరే శుభ్రంగా పక్కకి పెడతాం హ్మ్. అనేటటువంటి అప్రోచ్ హ్మ్. మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నీవెవరివో నీవే తెలుసుకో. హ్మ్. భౌతికమైన విషయాలు తెలుసుకున్నట్లుగా హ్మ్. నేను ఆత్మని కూడా తెలుసుకుంటానేమో హ్మ్. అనే దృష్టికోణంలో చూస్తాడు జీవుడు. ఆ! గురువుగారు. హ్మ్. అందుకని నాకు తెలియటం లేదంటాడు. హ్మ్. ఇంద్రియాలతో కుదరదు, మనస్సుతో కుదరదు. హ్మ్. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అంటుండే హ్మ్. ఎక్కడికక్కడ వీటిని అష్టదిగ్బంధం చేసినట్టుగా ఉంటుంది. హ్మ్. అదే గనక దేహాత్మ బుద్ధితో నువ్వు చూడవచ్చును అంటే నన్ను ఏం చేయమంటారు? ఎలా వెళ్ళాలి? హ్మ్. ఎట్లా లోపలికి? ఆ ప్రశ్న కూడా యూట్యూబ్ లో అడిగారుగా, చూశారో లేదు మీరు సమాధానం? ఏమ్మా? ఆ! గురువుగారు. హ్మ్. కాబట్టి నాకు ఆత్మ ప్రకాశం తెలియదు, కావటం లేదు, ఇవన్నీ కూడా ఒక రకంగా తీసుకుంటే మానసికమైన ధోరణులు. హ్మ్. నీకు మనస్సు వ్యక్తిత్వము తల ఎత్తితేనే నీకు జీవభావన ఏర్పడుతుంది ఇక్కడ. హ్మ్. కానీ జీవభావన ఉన్నంత వరకు హ్మ్. ఆత్మ ప్రకాశం కాదుగా, హ్మ్. ఇది మాయా. హ్మ్. భ్రాంతి ఉన్నంత వరకు, హ్మ్. అభయం ఉన్నంత వరకు అక్కడ తాడు ఉన్నా నువ్వు తాడుని చూడలేవుగా. అవును గురువుగారు. హ్మ్. ద్వైతంలో బాగా అర్థమవుతుందప్ప, హ్మ్. భ్రాంతి అర్థమవుతుంది. హ్మ్. ఆ విధంగా ఇక్కడ ఆత్మజ్ఞానం ఉండదు. హ్మ్. అందుకని అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పడింది అక్కడ. హ్మ్. నువ్వు చాలా కష్టపడతావు, వైరాగ్యం తెచ్చుకుంటావు, ఇంద్రియాల వెంట వెళ్ళవు, హ్మ్. నిశ్చలత్వానికి పోతావు, అన్ని బాగానే ఉంటాయి. హ్మ్. ఇంత నీవు చూడబోతే నీ స్వరూపాన్ని చూసే సామర్థ్యం నీకు లేదు. హ్మ్. అదే కనుక హ్మ్. స్టార్టింగ్ లోనే హ్మ్. విచారము, యోగము, మార్గము, భక్తి, కర్మ ఇవన్నీ పక్కకు పెట్టి హ్మ్. ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుంది. ఫస్ట్ సెంటెన్సే చెప్పారనుకోండి, ఏ హ్మ్. గొడవ ఉండదు. ఆ! గురువుగారు. అబ్బా, ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అడుగుతారు, అనుగ్రహం అంటే ఏమిటి? అనుగ్రహమే గురువు, అనుగ్రహమే దైవము, అనుగ్రహమే ఆత్మ. హ్మ్. మళ్ళీ తనకు తెలియని విషయమే చెబుతున్నారు ఇక్కడ. హ్మ్. గురువు అన్నా, భగవంతుడన్నా, ఆత్మ అన్నా తెలియదు. తెలియని విషయమే 10 సార్లు చెప్పారు అక్కడ కూడా. ఆ! గురువుగారు. హ్మ్. ఉన్నదే అనుగ్రహము, ఉన్నదే గురువు. హ్మ్. ఈ సృష్టి యావత్తుకి గురువే కారణం. అన్నీ బాగానే ఉన్నాయి. హ్మ్. కానీ తను ఏం ఆశిస్తున్నాడు? నాకెప్పుడు ఆ భగవంతుడు అనుగ్రహం కలుగుతుందని ఎదురు చూస్తాడు. హ్మ్. దానికి ఏమన్నారు మహర్షి? అనుగ్రహం బయట ఉంటే వచ్చేది కాదు,
నీ లోపలే ఉంది, ఉమ్, నీవే అది, ఉమ్, నువ్వు లోపలే ఉన్నాడు, ఉమ్, ఆత్మ లోపలే. నువ్వు అనుకునే భగవంతుడు కూడా లోపలే ఉన్నాడు. ఉమ్, అదే ఉన్నానన్న ఎరుక. ఉమ్, అమ్మా, ఎన్ని ఇండికేషన్స్ ఇచ్చినప్పటికీ ఉమ్, మనస్సుకి అందే విషయం కాదు తల్లి. ఆ గురువు గారు. ఉమ్, కానీ ఈ బోధలన్నీ కూడా ఉమ్, సూచనలు, ఉమ్, ఇండికేటర్స్. ఉమ్, ఆత్మని ప్రకాశింపజెయ్యగలిగిన సామర్థ్యము ఈ జీవుడికి లేదమ్మా. అందుకనే సాధన లేదు, సాధించేది కాదు. ఉమ్, సాధ్య అసాధ్యములంటూ లేవు బొమ్మన్నారు, అంతా బాగానే ఉంది. ఉమ్, కాబట్టి నేనే అదై ఉన్నప్పుడు నాకెందుకు తెలియదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మిగిలి ఉంది. పైగా ఒకవైపు సాధనే లేదు బొమ్మంటుంటే, సాధించి కావాలంటుంటే, ఉమ్, నీవే అదంటుండే. ఈ ఈ మాటలన్నీ కూడా చివరికి సాధకుణ్ణి ఎటు పోకుండా అయోమయ పరిస్థితుల్లో పెడతాయి. అవును గురుగారు. అవును. అవును. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటంటే అమ్మా, ఉమ్, సాధన ఉన్నది అని చెప్పినప్పుడు ఉమ్, కార్యకారణ సంబంధాలతో కూడుకుని ఉంటుంది. ఉమ్, నువ్వు ఈ పని చేయి, ఉమ్, నీకు అది ఉమ్, కర్మ ఫలితంగా ప్రకాశిస్తుంది. ఉమ్, మరి అది కుదరదే. ఉమ్, పోని ఊరక ఉండు, ఉమ్, ఊరికి ఏమన్నా ప్రకాశిస్తుందా? అది లేదే. ఉమ్, అంతర్ముఖంగా అంతర్ముఖమైనంత మాత్రాన్ని ప్రకాశిస్తుందా? ఇవన్నీ కూడా అమ్మా ఎట్లా ఉంటాయంటే, స్టేట్మెంట్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్. ఉమ్, చూడటానికి ఆచరణ యోగ్యంగా అనిపిస్తుంది, ఉమ్, కానీ అది ఆ గురుగారు. ఉమ్, ఆ లోపలికి వెళ్ళటమే కదా. ఉమ్, లేనివాడు లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఒకటే, ఒక్క అనుగ్రహం చేతనే. ఉమ్, అది ప్రకాశించినప్పుడే సృష్టి ఎగిరిపోతుంది, జీవ భావన ఉండదు, జనన మరణాలు ఉండవు, బంధాలు ఉండవు. ఉమ్, ఆ విషయాన్ని ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు? ఏ మహర్షికి తెలియ ఉమ్, అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ఏ నోస్ ఇట్. ఉమ్, కానీ ఆత్మజ్ఞులైన వారు వారికి తోచిన మెథడాలజీ చెబుతూ పోతారు. నువ్వు విచారించు, ఉమ్, నమ్మకంగా ఉమ్, యోగం చెయ్యి, ఒకటి భక్తిలో ఉండు. ఏమ్మా, అవును గురుగారు. ఉమ్, శరణాగతిగా. ఉమ్, ఈ శరణాగతి అనే పదం కూడా ఇది ఒక రకమైన సూచన. ఉమ్, ఎవరికి శరణాగతి ఇవ్వాలి? ఉమ్, చివరికి నీ ఆత్మ అంటే ఏంటో తెలియదు మళ్ళీ. తెలియదు. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, ఎటు నుంచి ఎటు పోయినప్పటికీ సమస్య మిగిలే ఉంటుంది. ఉమ్, ఏమ్మా, ఆ గురువు. మరి అంటే దేనికి ఎటువంటి దానికి లొంగనిది అన్నప్పుడు అది మరి కొద్ది మందిని ఎన్నుకోవడంలో అర్థం ఏంటి గురుగారు అది? కొందని కూడా మాయలో చెప్పే మాట. అసలు సృష్టి లేకపోతే ఎన్నుకోవడం ఏంటి? ఉమ్, సృష్టి లేదు, ఆత్మ ఆత్మగానే ఉన్నది. ఉమ్, సృష్టిలో నువ్వు చూస్తున్నావు ఉమ్, జ్ఞానులని, జ్ఞానులని, తెలిసిన వారని, తెలియని వారని, ఉమ్, వారు సాధించారని, వీరు సాధించలేదని. ఉమ్, 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 ఏమ్మా, అవును గురుగారు. ఉమ్, కొన్ని కొన్ని ఎంత చెప్పుకున్నా సాధకుడి మనస్సుల్లో స్పష్టత రాదు. ఉమ్, నాకెప్పుడు వస్తుందో అంటాడు చివరికి. ఉమ్, మహర్షికి ఏమో 16 ఏట, ఉమ్,
5వ ఏటనే సన్యాసం పుచ్చుకునే ఉమ్, నేను అది లేకపోతేనే నాకెప్పుడు వస్తుంది, వయస్సు అయిపోతూ ఉంది, తెచ్చుకున్న పిడికెడు ప్రార్థన ఎప్పుడు పోతుందో తెలియదు. ఉమ్. ఆ గురుగారు. ఉమ్, ఒకవైపు ఏమో కార్యకారణ సంబంధాలు, సంబంధం లేదు. ఉమ్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఉమ్, ఉమ్, ఉనికి లేని దానికి ఉమ్, కాజ్ ఏమిటి, ఎఫెక్ట్ ఏమిటి? ఉమ్, మరి వారే చెప్పుకున్నారుగా, ఆది నుంచి అహంకారము తృణీకరించి. తృణీక. ఉమ్, ఉమ్, ఈ మాటలన్నీ, ఈ శాస్త్రాలన్నీ ఉమ్, ఉనికి లేని దానికే వచ్చినాయి. ఉమ్, ఈ బోధలు, ఈ ప్రక్రియలు, ఉమ్, ఇది ఉనికి లేదు అంటే నీకు మింగుడు పట్టల్లా. ఉమ్, వ్యక్తిత్వంతో చూస్తున్నావు, ఉమ్. కర్తృత్వంతో చూస్తున్నావు, దయం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. ఇవన్నీ చేరినాయి ఇక్కడ. అవును గురుగారు. ఉమ్, తెలుసుకో 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 అంటే జీవుడి చేతుల్లో ఉండదమ్మా తెలుసుకోవటం. ఉమ్, ఒకవైపు కర్మ ప్రభావంతోనే ఉమ్, చెల్లెంబడి పరిగెడతాడు, కష్టం అంటాడు, సుఖం అంటాడు, ఉమ్, నాదంటాడు, నీదంటాడు, ఉమ్, భేదం అంటాడు. ఇక్కడే సతమతం అవుతూ ఉంటాడు. ఉమ్, నిశ్చలత్వానికి వచ్చినప్పటికీ ఉమ్, మళ్ళీ అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధాలు ఉండాలి. ఉమ్, తత్వానికి వచ్చాడు, ఉమ్, నేను ప్రకాశం ఉమ్, ముక్తినిస్తాను అని అనుకునే స్థితి ఆత్మకు ఉండదు. ఉమ్, కారణం ఆత్మ, ఆ ఉच्चతర శక్తి ఉమ్, జీవుడిని గుర్తించదు. ఉమ్, జీవుడు దాన్ని గుర్తించలేడు. ఉమ్, ఇంకో మాట ఏమన్నారు, మ్యాన్ క్రియేటెడ్ గాడ్, ఉమ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్, మ్యాన్. ఉమ్, మ్యాన్ నార్మల్ క్రియేటెడ్, ఇది రెండు లేకపోతున్నాడు. ఉమ్, అంటే అల్టిమేట్ గా ఏమిటి, దేవుడు లేడు, సృష్టి దేవుడు లేడు, ఉమ్, ఉమ్, ఉన్నది కాన్షియస్నెస్. ఉమ్, అది చెప్పటానికే ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని బోధలు. ఉమ్, నువ్వు ఆందోళన పడక్కర్లేదు. ఆ గురుగారు. ఉమ్, నీకు తెలిసి తెలియకపోయినా నువ్వు ఉమ్, అదేను. ఉమ్, అది ప్రకాశించినప్పుడు ప్రకాశిస్తుంది. నువ్వు వైడి ఇవ్వరి, ఉమ్, ఉమ్, ఇంకా ఇంకా రాలేదు, వచ్చేది కాదు, పోయేది కాదు. ఉమ్, నీవు మాత్రం మనస్సులో ఉమ్, ఏ సంకల్పం లేకుండా, ఏ బంధము లేకుండా ఉమ్, శాంతంగా ఉండు. ఉమ్, రాగద్వేషాలకి దూరంగా ఉండు. ఉమ్. ఆ గురుగారు. ఓకే, ఉమ్, డిసిప్లిన్ వరకు ఇట్ ఇస్ ఎ కంఫర్టబుల్ జోన్. ఉమ్, బయటికి పోయి అనవసరంగా ప్రాపంచిక విషయ వాసన జోలికి ఎందుకు పోతావు? ఉమ్. పోకపోతే నువ్వు హాయిగానే ఉన్నావుగా. అవును గురుగారు. ఉమ్, ఎప్పుడైతే నీకు ఆ ప్రాపంచిక విషయాలు, వాసనలు ఉమ్, నీ మనసులో ఉన్నాయో, నీకు ఆందోళన బయలుదేరి. ఉమ్, ఒకవైపు సునామీలు, ఒకవైపు భూకంపాలు, ఇవన్నీ చూసావనుకో, అటువంటి వస్తే నేను ఎప్పుడు పోతాను అనుకుంటావు. అయ్, ఎందుకు వచ్చింది? ఆ గురుగారు. ఉమ్, ఏమ్మా, ఆ గురుగారు. నీ ఉమ్, చేతుల్లో ఏమన్నా ఉంటే ఉహు, లేదు. ఉమ్, ఆ స్వరూప జ్ఞానాన్ని ప్రకాశించే స్థితిని చేతుల్లో లేదు. ఉమ్, ప్రకృతి వైపరీత్యాలని ఆపే స్థితిలో కూడా నీవు లేవు. ఉమ్, ఒకవేళ నీకు ముందుగా తెలిసినప్పటికీ, ఉమ్, మరి అమెరికాలో వరదలు ఎందుకు, ఉమ్, బ్యాంకాక్ ఎందుకు, బర్మాలో భూకంపాలు ఎందుకు? వాళ్ళకి నాలెడ్జ్ లేకనా? ముందుగా తెలిసిన ఉపయోగం ఏంటి? అవును గురుగారు. ఉమ్, తెలిసి పరిగెత్తే లోపలే మొత్తం ఎగిరిపోయాయి. అవును. అమ్మా, ఆ, ప్రళయం వస్తుంది, ఎంత దూరం పరిగెడతా?
లేదు గురుగారు. విశ్వాసం ఉమ్, చాలా విచిత్రంగా ఉంటుంది. ఉమ్, ది బెస్ట్ కోర్స్, ఉమ్, ఉమ్, ది బెస్ట్ కోర్స్ సరెండర్, ఉమ్, ది బెస్ట్ కోర్స్ అంతర్ముఖం, ఉమ్, ది బెస్ట్ కోర్స్ చింతావిహీనం. అంతవరకు నీవు భౌతిక ప్రపంచంతో డీలింగ్ అయి ఉంటావు. అవును. దట్ అవును ఇట్ సెల్ఫ్ ఈజ్ ఉమ్, ఉమ్, కంఫర్టబుల్ జోన్. ఉమ్, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఉమ్, నిన్న మటుకు ఆత్మ ప్రకాశించదు. ఉమ్, ఒకటే నేను ఉంది, రెండు నేను లేవు. ఉమ్. ఆ గురుగారు. ఆర్ యు గెటింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది టీచింగ్స్? అర్థమైంది గురుగారు. అందుకనే ఆదిశంకరులు అన్నారు, ఆత్మజ్ఞానం బోధించేది కాదు బొమ్మన్నాడు. ఉమ్, అయినప్పటికీ స్తోత్రాలు, పూజా విధానాలు, ఉమ్, తన చతుష్టయాలు ఉమ్, మరి అన్నీ చెప్పుకొచ్చారుగా. అవును. అవన్నీ డిసిప్లిన్ కోసం. ఉమ్, యు డిసిప్లిన్ యువర్ మైండ్. ఉమ్, ఒకవైపు ఆహార నియమం అని, ఉమ్, ఒకవైపు ప్రాణాయామం అని, ఒకవైపు ఇంద్రియాల జోలికి పోవద్దని, ఉమ్. వాటి స్థానాల్లో ఉంచమని. వీటి వల్ల ఆత్మ ప్రకాశించదు. ఆ గురుగారు. నీవు ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటావు ఉమ్, అంతవరకు. ఉమ్. ఆ గురుగారు. దేవుడు లేడు అంటే అది అహంకారం, ఉమ్, ఉన్నదన్న అహంకారం ఉమ్, ఉమ్, అనే ఊహిస్తున్నావు. ఉమ్, ఆస్తికులు ఇద్దరు కూడా మానసికమైన ధోరణి లేదు. ఉమ్, అందుకని మహర్షి ఏమంటారు, నువ్వు ఉన్నావా? ఉన్నాను. ఆ ఉన్నది ఏదో అది ఆత్మ. ఉమ్, పోనీ ఇంత చెప్పిన వాళ్ళు ఏ ఒక్కళ్ళైనా ఉమ్, ఆత్మ ప్రకాశింపజేసి నీ చేతిలో పెట్టగలరా, చెవులో చూపించగలరా? లేదు. ఉమ్. అందుకని మహర్షి ముందుగానే జాగ్రత్త పడి గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరుల నుంచి రాదు, ఏదో పైనుంచి ఊడిపడుతుందేమో ఆకాశం నుంచి, ఇవన్నీ చెప్పుకొచ్చారు. బాగానే ఉంది. ఇంత అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పిన తర్వాత కూడా ఒక్క అనుగ్రహం చేతనే అదొక్కటే సత్యము నా అనుభవంలో. నువ్వు అనుగ్రహానికి ఎలా పాత్రలు అవుతావు అనేది కూడా నీ చేతుల్లో లేదు. ఆ గురుగారు. అనుకోవచ్చు, నేను ఎంతో చేశాను, ఉమ్, ఎన్నో ఉమ్, ఎన్నో కర్మలు ఆచరించాను, ఉమ్, అసలు దుష్ట చింతనే లేకుండా ఉన్నాను ఉమ్, నువ్వు అనుకుంటావు. ఉమ్, కానీ ఉమ్, అనుకున్న దృష్టి వేరే ఉంటుంది, ఉమ్, మనకి తెలియదు. ఉమ్. ఆయన దృష్టి వేరే ఉంటుంది. డెఫినెట్లీ ఉమ్, సృష్టించిన వాడికి ఏం చెయ్యాలో తెలియదు, ఆ గురుగారు. చెబితేనే తెలుసుకుంటాడా. ఉమ్, ఇంకో మాట కూడా అన్నారుగా, భగవంతుడిని చూడటానికి నువ్వు మిగిలి ఉంటే కదా అని. ఉమ్, అంటే ఆత్మ ప్రకాశంలో నువ్వు ఉండవు అని అర్థం. ఉమ్, 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 అది బోధించేది కాదు. ఉమ్. ఎవరెవరికి ఏది అందించరు, ఎవరెవరికి ఏమీ కారు కూడా. ఆ గురుగారు. వీడివరకు బంధాలు పెంచుకుంటూ పోతాడు, నాది 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 అని. నాది అనేవాడు ఉన్నాడేమో చూడు అని చెప్పినప్పటికీ వీడు కెపాసిటీలో ఉంటాడు. అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడే సాధ్యమవుతుంది. సో ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్, నాట్ బై ది మైండ్, నాట్ బై ది. ఏమో అర్థమవుతుందా? అర్థమైంది. అంతవరకు ఈ వీడియో తిప్పలు పడక తప్పదు కదా గురుగారు. తిప్పలు పడ్డట్టుగా అనుకుంటాడు, లేదు దానికి తిప్పలేంటి, లేదు అనుకుంటున్నావు కాబట్టి తిప్పలు.
ఉమ్. ఆ, గురుగారు. లేని లేని పాము ఆ, ఉందని ఏం కలిగింది కాబట్టి నీకు చెప్పాలి భయం. ఆ, ఉమ్, నీవు దేహం పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి మరణం ఉందని భయం. ఉమ్, ఉమ్. అవును గురుగారు. పుట్టినప్పుడు నీకు తెలియదు, ఉమ్, పోయినప్పుడు తెలియదు. ఉమ్, అహంకారాన్ని అట్టిపెట్టి పుడుతున్నావా? తెలియదు. తెలియదు, తెలియదు. ఏమ్మా? గురుగారు. ఏనాయనా ఉన్నావా? గురువు గారు. ఏమైనా కొంచెం మెగుడు పడిందా తెలియని విషయం? గురువు గారు. అంటే కొన్ని సూటిగా చెప్పినప్పుడు ఒక క్లారిటీ రావాలని చెప్తాను. అనుగ్రహం అనేది అందు గురించి నువ్వు వర్రీ కావద్దు. ఇట్ ఈస్ రెడీ. అది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. గురువు గారు. అదే డోంట్ బాదర్ అబౌట్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా గురువు గారు. అదే ఇక్కడ చెబుతున్నారు, నాకు ఇంకా రాలేదు, నాకు ఎప్పుడు వస్తుందో. ఇవన్నీ కూడా నాయన ఏ విధంగా తీసుకురావాలి అనేది హయ్యర్ పవర్ నిర్ణయిస్తుంది. హయ్యర్ పవర్ అంటే కాన్షియస్నెస్. ఒకవైపు నిన్ను కర్తం చేస్తుంది, ఇక్కడ కర్తృత్వంతో కొట్టుమిట్టాడుతుంటావు. నేను చేయకపోతే అట్లాగూ ఎవరు చేస్తారు అని అది గోపురం మీద ఇలాగా మోస్తూ పోతూ ఉంటావు. గురువు గారు. చెప్పు నాయన, ఇంకేమైనా ఉందా? అదే అంటే సెల్ఫ్ రిలేషన్ కోసం బాధపడాల్సిన అవసరం లేదు, థాట్ ఫ్రీ స్టేట్ లో ఉంటే సరిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు కదా గురుగారు. మరి నీళ్లలో ఉంటూ అంతకుండా ఉంటూ తామరాకులాగా, సంసారంలో ఉంటూ నాది నాది అనుకుంటూ భ్రమలో ఉండవద్దు. యు డెవలప్ ఏ డిటాచ్డ్ మైండ్ వైల్ విత్ ఇన్ ది ఫ్యామిలీ, విత్ ఇన్ ది జగత్. అప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు. యు క్రియేట్ అటాచ్మెంట్, ఇన్ ఇట్స్ అబ్సెన్స్ యు ఫీల్ మిజరబుల్. అటాచ్మెంట్ తాటే, మరి దుఃఖము తాటే కదా. కాబట్టి నీళ్లలో ఉన్నటువంటి తామరాకు ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్, అన్టచ్డ్ బై ది వాటర్, ఆల్దో ఇట్ ఈస్ ఇన్ వాటర్. సంసారంలో ఉంటూ కూడా అంతనట్టు. సంసారం అంటే ఇక్కడ మనస్సే కదా గురువుగారు. మనస్సు, నువ్వు చూసే జగత్తు, భార్యా బిడ్డలు, ఆస్తిపాస్తులు మీద మమకారం పెంచుకోవద్దు. పాయింట్ అది. ఏది రావాలో వస్తుంది, ఏది పోవాలో పోతుంది. పోయినా దుఃఖించద్దు, వచ్చినప్పుడు సంతోషంతో ఊగిపోవద్దు. ఎవ్రీథింగ్ ఈస్ ఎ ప్రీ డెస్టిన్డ్ ప్రోగ్రామ్. గురుగారు, అయితే ఇంకా దేని గురించి ప్రీ డెస్టినీ అన్నప్పుడు ఇంకా వీడు అసలు నో మోర్ క్వశ్చన్స్. దట్స్ ఆల్. అదే ఆ మాట కూడా చెప్పుకున్నారుగా మహర్షి, పరమేశ్వరుడు జీవులని వాళ్ళ కర్మానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత వద్దనుకున్నా జరగకూడనిది నువ్వు ఆపలేవు. ఏం చేయమంటారంటే మౌనమే శరణ్యం అన్నాడు. అటువంటి మానసిక స్థితిని ఏర్పరచుకోమని చెప్పటం. అదే ఇంకా ఏది జరగాలో అది జరగాలను రాసి పెట్టినప్పుడు ఇంకా అసలు ప్రశ్న లేదు, సమాధానం లేదు కదా ఇంకా గురువుగారు. అసలు ఇంకా కర్తృత్వాన్ని మీద అదే తీసుకెళ్తే బతికేదేమో, నేను బాగుండేదేమో, నేను అశ్రద్ధ చేశాను, శ్రద్ధ చేశాను,
ఇట్లా తాను కర్తృత్వం వల్ల భావించటం వల్ల ఈ కష్టాలన్నీ వస్తాయి. అంటే ఉన్నది ఉన్నట్టు జరుగుతున్నట్టుగా సాక్షిగా చూడటమే కదా గురువు. అంతకు మించి ఇంకా చేయాల్సిందే లేదు. అంటే నీ చేతుల్లో ఏదీ లేదు అనే భావన. అదే. A thing destined to happen will happen. That's all. సృష్టి అలాగే ఉంటుంది. దాని ఏమంటారు, ఎడారిలో వర్షము నదీ జలాల్లో కొట్టుకుపోవటం ఏంటి? అదే ఎంత ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పెరిగినా భూకంపాన్ని ఆపలేకపోయారు కదా. ఎవరు ఆపుతారు నాయన? యు కెనాట్. అదే జరగాలి, జరిగింది. పైగా మీ బుద్ధితో యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది న్యాచురల్ వాటి యొక్క జోలికి పోతున్నావు. పంచభూతాలను మిడిల్ చేస్తున్నావు. అవునవును. దానివల్ల ఏమైంది? గ్రీన్ హౌస్ అని అదని ఇదని సమస్యలు వచ్చినాయిగా. ఒక్కడనే చేస్తే ఏమైందిలే, ప్రపంచం అంతా చేస్తుంది కదా ఇండస్ట్రియలైజేషన్. అట్లా అట్మాస్ఫియర్ అంతా కూడా పాడైపోయిందా లేదా? దీన్ని మనం ఎంత అనలైజ్ చేసినా బుద్ధి కర్మానుసారం ఉంటుంది. దాని అనుసారంగా సృష్టి ఏ విధంగా ఉండాలనేది అది సాగిపోతుంది. అదే అంటే ఈ మాయలో ఇప్పుడు వీడు ఏదైతే తెచ్చుకున్నాడో అదే అనుభవిస్తూ ఉన్నాడు. ఏమేమి చూడాలో అదే చూస్తాడు, ఏదేది వినాలో అదే వింటాడు. ఏమా పద్మజ, ఒకసారి పూర్తిగా చదువు. ఆత్మప్రకాశం కాలేదని మర్చిపో. నేను ఆత్మజ్ఞుని కానని భావమే ఆత్మానుభవానికి అడ్డము, అనుభవానికి అడ్డు. అసలు ఆత్మ అనుభవం అయ్యే ఉంది, అనుభవించవలసిందే లేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే గురుగారు చిత్తంతో అనుభవిస్తాడేమో అన్న భావన ఉంటుంది. కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాను, అట్లా ఆత్మజ్ఞానం అనుభవిస్తారని అలా ఉండదు. స్వరూప జ్ఞానం అనేది ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, అవస్థకు అందదు, అసలు ఏ కాలానికి అందదు. కాలానికి అతీతమైంది, అవస్థలకు అతీతమైంది, ద్వంద్వానికి అతీతమైంది, జనన మరణాలకు అతీతమైంది. ఒకటి కాదు. ఆ విషయం కనుక నువ్వు గ్రహించగలిగితే మొట్టమొదటి రాంగ్ స్టెప్. చెప్పమ్మా. మరి ఇక్కడ నిద్రను ఎందుకు తీసుకొచ్చారు గురువు గారు? బికాస్ ఇట్ ఈస్ ఎ గేట్ వే ఫర్ రియలైజేషన్. కాబట్టి గేట్ వే ఎందుకు అన్నారు? నిద్రలో నీకు దేహం లేదు, మనస్సు లేదు, ఉన్నామని చెప్పటానికి. అన్నదే తత్వమని సూచించటానికి. సపోజ్ నిద్ర అనుకుందాం, కాసేపు కలగంటున్నావు, జాగ్రత్త వస్తున్నావు. మరి స్థూల సూక్ష్మ దేహాలతోటి డీలింక్ కాకపోతే నువ్వు ఎప్పటికీ సత్యం ఉందని తెలుసుకుంటావు? తెలుసుకోలేవుగా. గురుగారు అందుకు చెప్పవలసి వచ్చింది. అది సంగతి. కాబట్టి జాగ్రత్త సుషుప్త అన్నారు, సుషుప్తి జాగ్రత్త అన్నారు. ఈ మాటలు గారిడి తప్ప ఒక్క అనుగ్రహం చేతనే త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ ఆ త్రిపురాదేవి, ఆ ఉచ్చతర శక్తి తన స్వరూపాన్ని ప్రకాశింపచేసుకుంటుందో
ప్రకాశిస్తుంది తప్ప మరొకటి కాదు. ఉమ్, అంతవరకు ఉమ్. అయ్యే భావన మాది. ఆ గురుగారు. ఉమ్, 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 నీవేం చేయాలి? ప్రపంచము ఇంద్రియాల జోలికి పోవద్దు. అంతవరకు ఉమ్, బంధాలను సృష్టించుకోవద్దు. ఉమ్, నాది 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 అంటున్నావుగా, ఉమ్. అంటే ఈ జీవుడు చేయాల్సిన రోల్ అంతవరకే. అంతవరకు అది నీకు ప్రశాంతంగా ఉంది. ఉమ్, ఇంట్లో బయట వాళ్ళు అంటే బయట విషయాలు తెలియవుగా. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఉమ్, అవును గురుగారు. ఉమ్, నువ్వు ఎప్పుడైతే నీ మనస్సులో ప్రాపంచిక విషయ ధోరణులు అట్టి పెట్టావో ఉమ్, నీకు అన్ని ఉమ్, ఆందోళన, భయము, అరాచకము ఒకటి కాదు. ఉమ్, ఉమ్. అయ్యా శ్రీనివాసరావు గారు ఏమైనా ఉంటే మీ థింక్ ట్యాంక్ నుంచి ఏమి లేదు సార్. కాబట్టి నిరుత్సాహపడవద్దు. ఏది జరగవలసి ఉంది ఆల్రెడీ ప్రోగ్రామ్ అయింది.